ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలండి అందరికీ. ఈ సాయంకాల సమయం వేళ బైబిల్ స్టడీ నిమిత్తంగా బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యములను ధ్యానించుకుందాం. రండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. సహోదర సహోదరి, ఇక్కడ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మన జీవితంలో మనము ఎటువైపు పరిగెత్తాలంటే గురి యొద్దకి. అంటే విశ్వాసి యొక్క గురి ఎటువైపు ఉండాలంట? యేసుక్రీస్తు వైపు మాత్రమే ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు మరి ఆ యొక్క బహుమతి కోసం గురి యొద్దకి పరిగెత్తాలి. మనకి బహుమానాలు కావాలంటే ఏం చేయాలండి? పరిగెత్తాలి. ఎటువైపు పరిగెత్తాలా? ఎవరి కోసం పరిగెత్తాలా? దేవుని కొరకు పరిగెత్తాలి. చూడండి, 14వ వచనం చూస్తాం. 3వ అధ్యాయం 14వ వచనం ఫిలిప్పీయులు రాసిన పత్రికలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, దేవుడు ఉన్నతమైన పిలుపుతో నిన్ను నన్ను పిలిచి ఉంటున్నాడు ఈ దినమున. అయితే ఆ పిలుపు ఎందుకంటే నీకు నాకు మనందరికీ గొప్ప బహుమానం ఇవ్వాలని. అటువంటి బహుమానములు పొందుకోవాలంటే మన గురి యేసయ్య వైపు ఉండాలి. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాము. అయితే నీ గురి ఎటువైపు ఉంటున్నది? ఈ లోకం వైపు ఉంటున్నదా, లేకపోతే ప్రభుని యేసుక్రీస్తు వైపు ఉంటున్నదా అన్న విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. 14వ వచనం చూస్తాం. క్రీస్తు యేసున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి వద్దకే పరిగెత్తు. నా గురి ఎటువైపు ఉంటున్నది? ఈ లోకంలో అనేక మంది ఒక్కొక్కరు ఒక గురి కలిగి ఉంటారు. పిల్లలు చక్కగా చదువుకొని పెద్దవాళ్ళు అయిపోయి మంచి ఉద్యోగాలు సంపాదించినటువంటి గురిలో ఉంటారు. అదేవిధంగా మరి కొద్దిమంది అయితే ఈ లోకంలో ధనము సంపాదించాలన్నటువంటి గురిలో ఉంటారు. మరి కొద్దిమంది ఏంటంటే నాది నేను అన్నటువంటి స్వార్థముతో జీవించేటువంటి వారు కొద్దిమంది గురి కలిగి ఉంటారు. అయితే ఒక విషయం మనము ఆలోచించినట్లయితే, ఒకానొక ప్రదేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే, మరి యుద్ధంలో ఒక రాజు ఓడిపోయి పట్టుపడ్డాడు. ఆ యొక్క ఓడిపోయిన రాజుకు శిక్ష విధించడం అనేది జరిగింది. అయితే ఆ శిక్ష నుండి విముక్తిని చేయడానికి గెలిచిన రాజు ఏం చేశాడంటే, ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో నిండుగా నీటిని నింపుతూ వచ్చాడు. అయితే ఈ యొక్క ఓడిపోయిన అన్నటువంటి రాజు ఆ యొక్క బందీ నుంచి విడుదల పొందాలని ఏం చేశాడంట? పందెము పెట్టి ఉంటున్నాడు. ఒక చోటు నుంచి ఒక చోటికి, అంటే జనసమూహము చూస్తూ ఉండగా నీవు ఆ పాత్రలో ఉన్నటువంటి నీటిని కింద పడిపోకుండా ఆ పాత్రను నీవు, మేము ఎక్కడి వరకైతే హద్దులు ఆ యొక్క గెరె గీసి ఉంటాము, అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం, అంటే 1 కిలోమీటర్ కావచ్చు, ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ అనుకోండి, లేదంటే 1/2 కిలోమీటర్ అనుకోండి, ఇంతవరకు నీవు ఆ యొక్క
నీటిని కింద పడిపోకుండా చక్కగా తీసుకెళ్ళి అదే విధానంలో అక్కడ నీవు ఆ పాత్రను ఉంచినట్లయితే నీకు విముక్తి కలుగుతుందని మరి ఆ రాజు, ఆ యొక్క ఓడిపోయినటువంటి రాజుకు ఒక పందెం అనేది, ఒక విముక్తి కలగడానికి ఒక పరీక్ష అనేది పెడతాడు. అయితే ఆ పరీక్షలో కొద్దిమంది ప్రజలు ఏం చేస్తున్నారంట, గెలుస్తాడు గెలుస్తాడు గెలుస్తావు అని కేకలు, అరుపులు వినపడుతున్నాయి. మరొక వైపు ఓడిపోతావు 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 అని అరుపులు వినపడుతూ ఉంటున్నాయి. అయితే గెలుస్తాడు అన్న, ఓడిపోతాడు అన్న ఎవరి వైపు తన తల తిప్పకుండా చెప్పినటువంటి ఆ యొక్క పందెములో ఓపికతో, విశ్వాసంతో, దేవుని యందు నమ్మకం ఉంచి ఆ యొక్క రాజు, ఓడిపోయినటువంటి రాజు ఏం చేశాడంట, మరి ఆ యొక్క పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చాడు, అంటే గెలుపొందుతూ వచ్చాడు. ఆ పాత్రలోని నీటిని కింద పడిపోకుండా చక్కగా ఆ యొక్క ప్రదేశానికి తీసుకుని వెళుతూ వచ్చాడు. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క స్థలం నుంచి మరొక స్థలం వరకు. అలాగనే ఆ రాజుకు ఏం జరిగిందట, చివరిగా చూస్తే ఆ యొక్క ఓడిపోయిన రాజుకు శిక్ష అనేది విధించి ఉన్నారు. ఆ శిక్ష నుండి అతనికి విముక్తి అనేది లభించి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఎన్నో మార్లు దేవుడు మనకు పరీక్షలో పెడుతూ ఉంటాడు. అటువంటి పరీక్షల్లో మనం ఏం చేయాలంట, అటువైపు ఇటువైపు చూడక పందెంలో ఓపికతో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తాలి. పరవాసినినే జగమున్న ప్రభువ, పరవాసినినే జగమున్న ప్రభువ నడచుచున్నాను. ఎవరి దారి నడచాలంటే మనము యేసయ్య దారి నడచాలి. కాబట్టి ఆయన దారిలో, ఆయన మార్గంలో నడచాలి. నా గురి నీవే ప్రభువా, నీ దరి నే చేరేదను, నీ దరి నే చేరేదను. అటువంటి గొప్ప పిలుపు దేవుడు నీనా మన జీవితంలో ఇచ్చి ఉంటున్నాడు. అయితే అపవాది ఏం చేస్తాడంట, అటువైపు పోవద్దు, లోకం వైపురా, తినుచు త్రాగుచు సుఖిస్తూ ఎనవేళ్ళ ఆనందం పొందు, అన్నీ ఇస్తానంటాడు సాతానుగాడు. మనం ఏం చేయాలంట, మన గురి ఎటువైపు ఉండాలంట, దేవుని వైపు ఉండాలి. అప్పుడు దేవుడు మనకేమి ఇస్తాడంట, బహుమానం ఇస్తాడు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగి నెడలా అది దేవుడు మీకు బయలుపరచు. కాబట్టి ఒక తీర్మానముతో దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప బహుమానాలు ఇయ్యాలని దేవుడు తలంచుచుంటున్నాడు. అటువంటి బహుమానముల కొరకు మనము వేగిరపడాలే కానీ ఈ ఇహలోక సంబంధమైనటువంటి బహుమానాలు, ఇహలోక సంబంధమైన భౌతికమైనటువంటి సంపదలు, ధనములు, ధాన్యములు, ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, మర్యాదలు, లోక మర్యాదలు, వీటి యందు అనుసరించగా క్రీస్తు యేసునందు మనం ఏం చేయాలంట, ఆయన పిలుపుకు లోబడాలి. ఎప్పుడైతే మనము ఆయన పిలుపును అంగీకరిస్తామో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు గొప్ప బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎక్కడిస్తాడు బహుమానాలు? ఒక దినమున ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆ యొక్క రాజ్యములో ప్రవేశించేటువంటి పరిస్థితి అతి తొందరలో ఉందన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆ దీపం ఎప్పుడు ఆరుకు, మరణామందు ఎన్నడే. కాబట్టి దీపం ఉండగానే మన ఇల్లు ఏం చేయాలి, మనము చక్కగా పెట్టుకోవాలి. దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలుస్తూ ఉంటున్నాడు. కానీ వెనుకున్న వాటిని మరచాలి, వేగిరపడాలి. వెనుక ఉన్నవి మరచి వెనుక ఉన్న వాటి మీద లక్ష్యం ఉంచకూడదు. గతంలో ఎన్నో పాపాలు, ఎన్నో ఘోరాలు చేసి ఉంటాం. వాటన్నిటి మళ్ళా తలచుకొని బాధపడుతూ ఉండకూడదు. వాటిని ఏం చేయాలంట, మర్చిపోవాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. నిరీక్షణ, విశ్వాసం
ఎల్లవేళ వాటిని మనం భద్రపరచుకోవాలా. సాతాను ఎన్నో కృంగదీసి మాట్లాడతాడు. సాతాను విధాలుగా విశ్వాస జీవితంలో వెనుకకు లాగుతాడు. ఎన్నో విధాలుగా నిన్ను సాతానుడు ఏం చేస్తాడంట, మరి ఎన్నో విధాలుగా సాతానుడు మనల్ని ఏం చేస్తాడంట, బలహీనపరచడానికి ముందుగా ఉంటాడు. అయితే ఆత్మీయతలో మనం బలము పొందుకోవాలంటే విశ్వాసము అనేది చాలా అవసరం. విశ్వాసం ఉంటే సరిపోదు, ఏముండాలా, గురి ఉండాల. ఒక గురితో ముందుకు సాగిపోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవును. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క సంతోషము, మనుషుల యొక్క దాసత్వంలోనికి వెళ్తున్నామా? మనము క్రీస్తు దాసులము కాకయే పోదు. కాబట్టి మనుషుల దయను సంపాదించుకునేవాడు క్రీస్తు యొక్క దాసుడు కాడు. మనుషులను సంతోషపెట్టు కోరువారు క్రీస్తు దాసులు కాలేరు. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరు వాడనైతే ఇప్పటికి కూడా ఏమన్నా మనుషులు సంతోషపెడుతున్నామా? మనుషులు సంతోషపెట్టడము అది సాతానుడి యొక్క ఉద్దేశం. మనం సంతోషపెట్టవలసినది ఎవరిదంట? దేవుని సంతోషపెట్టాల. దేవుని సంతోషపెడితే దేవుడు మనందరికీ కూడా చక్కటి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. లోక సంబంధమైనటువంటి సంతోషాలను మనము వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎవరికంట? మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనలో విశ్వాసాన్ని పొగడతలు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనడము, వారిని వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మునగ చెట్టు ఎక్కించడం అన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే మునగ చెట్టు ఎక్కించడం. నువ్వు అంత పొగడతలకు వాళ్ళు ఏం చేస్తారంట, సంతోషపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా విశ్వాసులు క్రీస్తు యేసు దాసులు కాలేరు, కాకయే పోదురు అని వాక్యం చదివిస్తారు. కాబట్టి ఎవరి దయను సంపాదించుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభు దయను సంపాదించుకోవాలి. ఇంకా మనుషుల సంతోష పెట్టడం కాదు కానీ దేవుని సంతోష పెట్టేవాడిగా ఉండాలి. మనం ఎవరిని సంతోష పెట్టేవారిగా ఉండాలంటే దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి. రాజుల యొద్దకు కానీ, అధికారుల యొద్దకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి అధికార నాయకులతో కానీ ఇక్కడ ఎక్కడి నుంచి కూడా మనకు సహాయం వస్తుందంటే రాదు. ఎందుకు రాదంటే ఈ లోకము ఎలా నిండి ఉందంట? పాపంతో నిండి ఉంది. మరి గొప్ప సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు అని. కాబట్టి దేవుని దయ మన పైన ఉంటే దేవుడు చక్కటి సంతోషమును, ఆనందమును, సమాధానమును మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనం ఎంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనం ఎంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనం ఎంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. కాబట్టి మనతోటి ఏది రాదండి. మనం చచ్చిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటారు కానీ ఇంకా తర్వాత చచ్చిన ఇక శరీరమును, ఆత్మ లేనటువంటి ఇక శరీరం ఎక్కడ తీసుకెళ్ళేస్తారు? మట్టిలో బాధ పెడతారు. అలాగే పెట్టుకుంటారా? మనిషిలో ఊపిరి ఉన్నంత వరకే విలువ. ఊపిరిపోయిన తర్వాత ఆ శరీరానికి విలువ ఉండదు. మట్టి శరీరం, మట్టికే అంకితమైంది. అయితే దేవుడు ఆ యొక్క శరీరములో తన ఆత్మను, జీవవాయువును ఊదాడు. ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందన్న విషయాన్ని ఈ దినమున మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఈ లోకం అయితే మనది కాదు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వారిని సంతోష పెట్టక దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దయను పొందుకోక దేవుని దయను పొందుకోవాలి. అప్పుడే దేవుడు
గొప్ప బహుమానములు మన కొరకు సిద్ధపరిచి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ దినమే తీర్మానం చేసుకుందాం, నీ గురి ఎటువైపు? విశ్వాసం అనేటువంటి గురి దేవుని వైపు ఉండాల. మనుషుల పైన విశ్వాసం కాదు, కానీ దేవుని పైన విశ్వాసం ఉంచాలి. మనుషుల పైన పెట్టే విశ్వాసము నమ్మకం లేనటువంటి విశ్వాసం. అదే దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది, భద్రముగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా కదల్చలేదు. అటువంటి గొప్ప తీర్మానముతో ఈ దినమున మనము ముందుకు సాగుదాం. చూడండి, ఉన్నత బహుమతం గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి గతంలో మనలో ఉన్నటువంటి పాపములు ఏమన్నట్లయితే ప్రభు యేసు పాదాల చెంత వాటిని ఏం చేయాలా? వాటిని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచు. ప్రభువా, నేను పాపం చేశాను, గత నేను మనుషుల దయను పొందుకున్నాను,